మార్కెట్లో ధరలన్నీ మండిపోతున్నాయి. కేజీ ఉల్లిపాయలు 14 రూపాయలా? చక్కెర ధర చుక్కలు అంటుకుంటుంది. మినపప్పు స్టాకు లేదు. గోధుమ పిండి నిండా. అమ్మ రుక్మిణి, ఈ స్వీట్ తీసుకో. తీసుకో అమ్మా. రుక్మిణి, అమ్మా. ఎవర్రా నీకు అమ్మా? లక్ష్మి, ఇష్టం లేకపోతే దత్తత ఆ రోజే అయిపోయొచ్చుగా. ఎందుకు ఊరుకున్నావు? కొడుకు లేని లోటు మన కుటుంబానికే కాదండి, ఆ కుటుంబానికి కూడా తెలియాలని ఆ రోజు ఊరుకున్నాను. నువ్వు చేసిన పనికి అర్థం ఏమిట్రా? ధర్మం. శ్రీరామచంద్రుడు ఆచరించిన హైందవ ధర్మం. శ్రావణ కుమారుడనే మునికుమారుణ్ణి దశరథుడు తెలియకుండానే చంపాడు. కొడుకుని పోగొట్టుకున్న ఆ ముని దంపతులు నువ్వు మాలాగే పుత్రశోకంతో విలపిస్తావని శపించారు. ఆ శాపం మూలంగానే దశరథుడు రాముడిని అడవులకు వెళ్ళమన్నాడు. తప్పు చేసిన నీ తండ్రికి నువ్వు దూరం కావచ్చు, కానీ ఏ నేరమో చెయ్యని నాకెందుకీ శిక్ష? ఇదేమి న్యాయంరా? ఇది న్యాయమా అని ఆనాడు కౌసల్య రాముడిని అడగలేదమ్మా. నేను ఈ త్యాగం చేసింది గొప్పవాణ్ణి కావాలని కాదు. ఆ ఇంటి ఉసురు నీ ఇంటికి శాపం కాకూడదని ఆ తల్లిదండ్రులకు దత్తుడయ్యాను. నీ ఆస్తంతా అమ్మినా ఆ తల్లిదండ్రులకు తలకొరివి పెట్టే కొడుకుని తెచ్చివ్వలేవు. అందుకే మోగవేదన అనుభవిస్తున్న ఆ తల్లికి నేను కొడుకుని కావాలని ఆశీర్వదించమ్మా. ముందర కాళ్లకు బంధం వేయడం అనేది ఇంతకు ముందు విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. అమ్మగారు, మీ వెండి కుంకుమ భరణ మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. బంగారం లాంటి కొడుకే దూరం అయ్యాడు, దాన్ని దేవుడికి కానుక ఇచ్చేయండి. నువ్వు నన్ను అమ్మ అని పిలవకపోయినా పర్వాలేదు, కానీ ఇంతకు ముందు నిన్నెక్కడో చూసినట్టుందని మాత్రం అనకు బాబు. ఇక్కడ రంగారావు ఎవరు? నేనే. 2 వారాల క్రితం ఈ కాలనీలో మీ అబ్బాయి హత్య చేయబడ్డాడు కదూ? మాట్లాడరే. సే ఎస్ ఆర్ నో. అవునండి. రేపు కోర్టులో హీరింగ్ ఉంది, మీరు వచ్చి సాక్ష్యం చెప్పాలి. కేసు ఎవరు పెట్టారు? నేనే. నేను ఆయన దత్తపుత్రుణ్ణి. రేపు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబుతాను. ఓకే. ఏంటి బే గట్ల చూస్తున్నావు? రాజా వాళ్ళ నాయన మీద కేసు లేకుండా చెయ్యనీకి నాటుకోడింటున్నావు కదా, ఇప్పుడేమంటావు? కోర్టులో శిక్ష పడాలిగా. ఎస్, ప్రొసీడ్. ఆయన ఎవరు? నా మాజీ తండ్రి. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఉంటారు కానీ మాజీ తండ్రులు కూడా ఉంటారా? ఒక భార్యను భర్త వదిలేస్తే ఆ భార్యకు ఆ భర్త ఏమవుతాడు? మాజీ భర్త. ఒక తండ్రిని ఒక కొడుకు వదిలేస్తే? ఇది భార్యాభర్తల సంబంధం కాదు, రక్త సంబంధం. ఎలా దిగిపోతుంది? హిందూ వారసత్వ చట్టంలో ఒక ఇంట్లో పుట్టిన సంతానం ధర్మబద్ధంగా మరో ఇంటికి వెళ్తే ఏమంటారు? దత్తత అంటారు. దత్తతెండిన కొడుకు ఆ ఇంటికి ఏమవుతాడు? దత్తపుత్రుడు అవుతాడు. లా చదువుకున్నారు, ఎందుకు ఇవన్నీ నాతో చెప్పించుకుంటారు? ఇది కోర్టు, ఇక్కడ ఈలలు వేయకూడదు. ప్రొసీడ్. హత్య జరిగిన రోజు మీరు ఈ నగరంలోనే లేరు కదా. మీ తండ్రి గారు, అదే మీ మాజీ తండ్రి గారు
ఈ హత్య చేయించారని మీరు ఎలా నమ్ముతున్నారు? నమ్మబట్టే ఎఫ్ఐఆర్ దశలోనే బుట్ట దాఖలు కాబోతున్న ఈ కేసుని కోర్టు వరకు తీసుకొచ్చాను. గౌరవనీయులైన శ్రీ చక్రపాణి గారు ఈ హత్య చేయించారో లేదో ఆయన ధర్మపత్నిని, ఆయన కూతుర్ని పిలిచి విచారించండి. ఎస్. మీ భర్త చక్రపాణి గారు భాస్కర్ అనే కార్మికుని హత్య చేయించారా? కోర్టులో అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాలమ్మా. చెప్పండి, మీ భర్త భాస్కర్ని హత్య చేయించారా? నాకు తెలీదు. పోనీ మీ భర్త భాస్కర్ని హత్య చేయమని గూండాలతో చెప్పడం మీరు విన్నారా? ఆయన అలా అనలేదు. తెల్లవారేసరికి ఊరు వదిలి వెళ్ళకపోతే చంపేయమన్నారు. తెల్లారేటప్పటికి మేము ఊరు వదిలి వెళ్ళిపోతాం బాబు అని కాళ్ళ వేళ్ళ పడ్డ వినిపించుకోకుండా నా కొడుకుని దారుణంగా చంపేశారు. మీరేం చెప్పదలుచుకున్నా బోన్లోకి వచ్చి చెప్పండి. చెప్పండమ్మా, మీ అబ్బాయి భాస్కర్ని ఎవరు చంపారు, ఎలా చంపారు? కన్న పేగు కళ్ళ ముందే తెగి నెత్తురు ఓడుతూ వేళ్లాడుతుంటే కొరివి పెట్టాల్సిన కొడుకు గిలగిలా తన్నుకుంటూ ఊపిరి వదిలితే చూసి చావకుండా బ్రతికున్న మమ్మల్ని ఏమని వర్ణించమంటారు, ఎలా వివరించమంటారు? నెక్స్ట్ విట్నెస్. ఏమ్మా, నువ్వు భాస్కర్ ప్రేమించుకున్నారా? అవును. మీ పెళ్లికి మీ నాన్నగారు అంగీకరించలేదా? అవును. తనకే భాస్కర్ని మీ నాన్నగారు చంపేయమన్నారా? తెల్లవారేలోపు ఇల్లు ఊరు ఖాళీ చేసి వెళ్ళకపోతే చంపేమన్నారు. నేను చంపమనలేదు, బెదిరించమన్నాను అంతే. యువర్ ఆనర్, ఈ కేసులో అసలు ముద్దాయిలు కిరాయిగా ఉండాలి. నా క్లయింట్ వాళ్ళని కేవలం హతుణ్ణి బెదిరించడానికి మాత్రమే ఉపయోగించుకున్నాడు అన్న స్టేట్మెంట్ ఆల్రెడీ రికార్డ్ అయ్యింది. కాబట్టి ఆ గుండాలు దొరికి నిజం చెప్పే వరకు ఈ కేసులో ప్రధాన ముద్ద అయినటువంటి నా క్లయింట్ ఈ నేరం చేశాడో లేదో కోర్టుకు తెలియదు. అంతేకాకుండా ఎన్నో వేల మందికి ఉపాధి కల్పిస్తున్న అనేక ఫ్యాక్టరీలకి నా క్లయింట్ అధినేత. ఈయన గనక జైల్లో ఉంటే ఆ ఫ్యాక్టరీలన్నీ మూతపడిపోతాయి, వాళ్ళందరూ తిండి లేని వాళ్ళు అయిపోతారు. కాబట్టి యువర్ ఆనర్, నా క్లయింట్కి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నిందితుడి కుటుంబ సభ్యులు కాకుండా బయట వారెవరైనా ₹1,00,000 బాండ్ కట్టి ముద్దాయి ఈ ఊరు వదిలి వెళ్లడని హామీ ఇస్తే బెయిల్ శాంక్షన్ చేయడానికి అవకాశం ఉంది. నేను హామీ ఉంటాను యువరానా. నువ్వెవరో తెలియకుండా బెయిల్ ఎలా ఇస్తారమ్మా? యువర్ ఆనర్, ఈమె నా కూతురు. నా పేరు కోట్లింగం. రాష్ట్రంలో పేరు మోసిన పారిశ్రామికవేత్తని. కావాలంటే నేను కూడా సంతకం చేస్తాను. బెయిల్ గ్రాంటెడ్. హలో, నా పజిల్ కి సమాధానం దొరికిందా? చెబుతాను. ముందు ముందు చాలా ప్రశ్నలకు సమాధానం చెబుతాను. ఫ్రెండు, నువ్వు నా మీద చెప్పులు విసిరించిన ఆ కోపాన్ని దిగమింగుకుని నీకు నేను బెయిల్ ఎందుకు ఇచ్చానో తెలుసా? కొడుక్కు దూరమైన తండ్రి పడే బాధ నాకు తెలుసు గనక. ఇప్పుడు నువ్వు ఆ బాధ అనుభవిస్తున్నావు గనక. వాడేదో ఆవేశంలో వెళ్ళిపోయాడు అనుకున్నాను. కోర్టు కూడా ఒప్పుకుంది. అయినా ఇదేలా అయ్యా, తల్లిదండ్రులు ఇష్టం లేకుండానే. ఈ దేశంలో ఉన్న ఫెసిలిటీ అదే ఫ్రెండ్. పావు గంటలో కులం మారిపోవచ్చు, అరగంటలో మతం మారిపోవచ్చు. ఒక్క పూటలో రౌడీ ఎమ్మెల్యే అవ్వచ్చు, ఒక్క రోజులో ఎంపీఏ రౌడీగా మారిపోవచ్చు. ఎవడేమవుతాడో నాకెందుకయ్యా? కోట్లకు వారసుడైన నా బిడ్డ, నా రక్తం పంచుకు పుట్టిన ఒక్కగానొక్క కొడుకు, వాడు తిరిగి నా ఇంటికి రావాలయ్యా. నీ కొడుకు మళ్ళీ నీ ఇంటికి వచ్చేలా నేను చేస్తాను అంకుల్. ఒంటరిగా కాదు, నాతో కలిసి జంటగా మీ గుమ్మాలో అడుగు పెట్టేలా చేస్తాను. నువ్వు అలా చేస్తే నా సర్వస్వం నీకు ఇస్తానమ్మా. నువ్వు అంత పని చేయక్కర్లేదు ఫ్రెండ్. నా కొడుకు మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకుని వాడు విడుదలయ్యేట్టుగా చెయ్యి. వెంటనే విత్డ్రా చేసుకుంటాను. రెండో కోరిక నాది. ఏమిటది? ఎండీగా నీ చైర్లో నేను కూర్చోవాలి. నీ చైర్ కొట్టేయడానికి కాదు అంకుల్, రాజాకి చేరుకోవడానికి. ఓకే.